చంద్రబాబు నాయుడు నిన్నే చెప్పుకొచ్చారు ఫిక్కీ మీటింగ్‌లో. ఏదైతే నవంబర్ నాటికి ప్రతి ఒక్కళ్ళకి ఆధారు, ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేసేస్తాం. దాని తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడు ఎవరు అక్రమ చొరబాటుదారులో గుర్తొస్తది. వాళ్ళని పక్కకి పంపిస్తామని. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైతే ఉత్తరప్రదేశ్ వేలాది ఎకరాలు వెనక్కి తీసుకుంది. అక్రమార్కుల్ని పంపిస్తోంది. అలాగే సరే ప్రపంచంలో బ్రిటన్ లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది పక్కన పెడితే ఉత్తరాఖండ్ ఆల్రెడీ ఆ పని చేస్తుంది. అస్సాం ఆల్రెడీ ఆ పని చేస్తుంది. గుజరాత్ చేస్తుంది. ఢిల్లీ కొత్తగా స్టార్ట్ చేశారు బీజేపీ ప్రభుత్వం వచ్చాక. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర యాగ్రెసివ్గా అదే పని చేసుకెళ్తున్నాయి. టోటల్గా ఇప్పటిదాకా 6,000 ఎకరాల అక్రమ భూములు ఒక్క ఉత్తరాఖండ్లోనే తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడంతా నడుస్తోంది. ఇక్కడ అట్లాగా ఏమైనా చేయగలుగుతారా? బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్న రాష్ట్రాల్లో చేయగలుగుతారా అన్నది చూడాల్సి ఉంది.